కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడితే ఒక్కోసారి సీన్ రివర్స్ అవుతూ ఉంటుంది. అధికారంలో ఉన్నవారు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా పక్కాగా విమర్శించాలి. కేవలం ప్రజల్లో నానేందుకే రాజకీయాలు చేస్తే ఎక్కుపెట్టిన బాణాలు తిరిగి తమకే గుచ్చుకుంటాయి. ఇదే జరిగింది తెలంగాణలో. కోట్లు కాంట్రాక్ట్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపణలకు తెరతీశారు. ఇంకేముంది, కౌంటర్ అటాక్ స్టార్ట్ అయింది. నిజాలు పక్కన పెడితే ఏకంగా 4 గోడల మధ్య జరిగిన బీఆర్ఎస్ బీజేపీలో విలీనం వ్యాఖ్యలు పొలిటికల్ కారిడార్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఆ తతంగం ఏంటి? ఏ పార్టీ మడత పెట్టేంత అవసరం ఎందుకు వచ్చింది? ఇక ఆ వాడి అంశాలేంటో చూద్దాం. బంగారు తెలంగాణ పేరుతో 2 టర్ములు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు ప్రజలు బై చెప్పడం, సీఎం పీఠం కాస్త కాంగ్రెస్ హస్తగతం కావడం చకచకా జరిగిపోయాయి. దీంతో ప్రత్యేకించి కేటీఆర్, కవిత, హరీష్ రావు కవ్వింపు మాటలతో ప్రజల్లో వ్యతిరేక భావాన్ని నింపేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ఉద్యమం మాటల్ని ఇంకా బీఆర్ఎస్ నేతలు మర్చిపోయినట్లుంది. తమ రాజకీయ ఉనికికి ఇటీవల పదే రేవంత్ సర్కారుపై బెదిరింపు స్వరాలు పెంచడం, కొన్ని విషయాలకు ఆంధ్ర, తెలంగాణ అంటూ లింక్ చేయడం పరిపాటిగా మారింది. వీరత్వం చూపిస్తాం, మెడలు వంచుతాం, వ్యతిరేకులను తరిమేస్తాం, పాతేస్తామన్నట్లుగా బీఆర్ఎస్ నేతల ధోరణి సాగుతోంది. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు సీఎం రేవంత్ రెడ్డికి లింకు పెడుతూ కేటీఆర్ ఓ రేంజ్లో మాట్లాడారు. 1660 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ను ఎంపీ రమేష్ కు చెందిన సంస్థకు అప్పగించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్, రమేష్ మధ్య క్విడ్ ప్రోకో జరిగిందంటూ విమర్శించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని 10,000 కోట్లకు మార్టిగేజ్ చేసి బీజేపీ ఎంపీ రమేష్ కు రోడ్ కాంట్రాక్టుల రూపంలో రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారని విమర్శించారు. రేవంత్, రమేష్ మధ్య రహస్య అవగాహన కూడా ఉందని అన్నారు. వాస్తవానికి కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన అనకాపల్లి లోక్సభ సెగ్మెంట్ నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయన రాజకీయాలతో పాటు బిజినెస్ కూడా చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ప్రముఖుడిగా పేరు పొందారు. రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రోడ్లు, ఎనర్జీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. పలు ప్రాంతాల్లో టెండర్ల ద్వారా నిర్వహిస్తూ ఉంటారు. అయితే రేవంత్ రెడ్డి మీద రాజకీయ విభేదాలతో ఎంపీ సీఎం రమేష్ ను కేటీఆర్ వివాదంలోకి లాగారు. తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు పేరుతో రమేష్ కు కాంట్రాక్ట్ ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. కేటీఆర్ చేసిన ఆరోపణలో నిజం ఎంతుందో, అందులో వాస్తవాలేంటో అన్నది ఇంకా తేలలేదు. ఇటీవల కేటీఆర్ సీఎం రేవంత్ కుటుంబ సభ్యులపైన ఆరోపణలు గుప్పించారు. బావమరిదికి కేంద్రానికి చెందిన స్కీమ్లో 1137 కోట్ల కాంట్రాక్టు దక్కిందని ఆరోపించారు. టెండర్ల ద్వారా కాంట్రాక్టులు పొందడం అనేది కొత్తేమీ కాదు. గత బీఆర్ఎస్ హయాంలో కూడా ఎంతో మంది బయటి రాష్ట్రాల వారికి కాంట్రాక్టులు దక్కాయి. తెలంగాణ ప్రభుత్వ కాంట్రాక్టుల వ్యవస్థ పూర్తిగా ఈ ప్రొక్యూర్మెంట్, ఓపెన్ బిడ్డింగ్ ఆధారంగా నడుస్తుంది. ఇతర రాష్ట్రాల సంస్థలు పాల్గొనడం న్యాయబద్ధమైన ప్రక్రియలో భాగమే. అయితే రాజకీయ ఆరోపణలు వచ్చినప్పుడు నేతలు గందరగోళం సృష్టిస్తూ ఉంటారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కూడా మెగా ఇంజనీరింగ్, ఎల్ఎన్టీ, జీవీపీఆర్ ఇంజనీర్స్, ఎన్సీసీ, రిత్విక్ ప్రాజెక్ట్స్ వంటి సంస్థలు మిషన్ భగీరథ, కాళేశ్వరం, రోడ్ అండ్ బిల్డింగ్ ప్రాజెక్ట్, స్మార్ట్ సిటీ ఇనిషియేటివ్స్ వంటి ప్రాజెక్టులో బహుళ రాష్ట్ర సంస్థలు పాల్గొన్నాయి. అయితే ఇప్పుడు అధికారంలో లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల, సంస్థలపై బీఆర్ఎస్ నేతల ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరి ఎంపీ రమేష్ కూడా తగ్గేదే లేదన్నట్లుగా పొలిటికల్ బాంబు పేల్చారు. కేటీఆర్ తన పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు ప్రతిపాదనతో తనను ఒకసారి సంప్రదించారని ఆరోపిస్తూ రాజకీయ దుమారం రేపారు. దానికి సంబంధించిన వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని కూడా రమేష్ స్పష్టం చేశారు. ఇదంతా కొన్ని నెలల క్రితం జరిగిన ఇష్యూగా బీజేపీ ఎంపీ చెప్పుకొచ్చారు. కవితపై కేసులు ఎత్తేసేందుకు కేటీఆర్ తన ఇంటికి వచ్చారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన కుంభకోణాలపై ఎటువంటి కేసులు నమోదు చేయవద్దని, దర్యాప్తులే లేకుండా ఉండాలని కోరినట్లు రమేష్ అన్నారు. మరి దేవునిపై ప్రమాణం చేసి అలాంటి ప్రతిపాదనతో తనను సంప్రదించాడో లేదో చెప్పమని కేటీఆర్కు సవాల్ కూడా విసిరారు. దీనికి కేటీఆర్ కూడా స్పందించారు. కేవలం కాంట్రాక్టుల బాగోతాన్ని పక్కన పెట్టేందుకు బీఆర్ఎస్ విలీనమంటూ కొత్త నాటకాలు రమేష్ ప్రారంభించాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విలీన ఆరోపణలను ఖండించారు. బీఆర్ఎస్ ఎప్పటికీ ఏ పార్టీతో విలీనం కాదు, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అని స్పష్టం చేశారు. నేను కూడా ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతుంటాయిలే ఎందుకు అని వదిలేశా. కాకపోతే ఎక్కువ అయిపోయింది. నువ్వు ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్లో ఏం చెప్పాం? ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు. అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది. బీఆర్ఎస్ పై విలీనం వ్యాఖ్యలు ఆ పార్టీకి ఏం కొత్త కాదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో స్టేట్ డివైడ్ చేస్తే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేస్తానని ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీకి కేసీఆర్ కూడా ప్రతిపాదన పంపించారు. అయితే అనంతరం ఆయన యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు కుమారుడు కేటీఆర్ కూడా ఇదే తరహాలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు చెప్పి ఉంటాడనే చర్చ కూడా ప్రజల్లో సాగుతోంది. బీఆర్ఎస్ విలీనంపై తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అంశంగా మారడం వెనుక ప్రతిష్టాత్మక రాజకీయ వ్యూహం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిప్పు లేనిదే పొగరాదు. వ్యక్తిగత ఆరోపణల నుంచి పార్టీ విలీనం దాకా రావడం, అందుకు సాక్ష్యాలు కూడా ఉన్నాయని బాహాటంగా చెప్పడం వెనుక బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒప్పందం కుదిరిందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు నిజమనుకునేలా రమేష్ మాట్లాడడం గమనార్హం. బీజేపీ నేతలు బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్రతరమవుతోంది. ముఖ్యంగా బీజేపీ ఎంపీ రమేష్ చేసిన ఆరోపణలు నిజమే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ మరో బాంబు పేల్చారు. నిజాన్ని తిరస్కరణ ద్వారా పూడ్చిపెట్టలేరంటూ ట్వీట్ కూడా చేశారు. బీఆర్ఎస్ విలీనం అంశంపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. కరీంనగర్లో వేదిక ఏర్పాటు చేస్తా, మధ్యవర్తిగా కూడా పనిచేస్తా అని ఆయన అన్నారు. కంచెగచ్చిబౌలి భూములు, ఫ్యూచర్ సిటీ కాంట్రాక్టులు వంటి అంశాలపై కూడా చర్చకు రావాలని కేటీఆర్ను నిలదీశారు. కేటీఆర్ భాష కూడా సరిగా లేదని, రాజకీయ నేతగా ఆయన భాష శ్రేయస్కరంగా లేదని బండి మండిపడ్డారు. తండ్రి, కొడుకు, అల్లుడు పార్టీగా అభివర్ణించిన కేంద్ర మంత్రి బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. ఇక కేటీఆర్ వర్సెస్ రమేష్ వాదనలపై తెలంగాణ కాంగ్రెస్ సైలెంట్ గా ఉంది. జరుగుతున్న పొలిటికల్ జిమ్మిక్కులను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. మొత్తానికి విలీనం అనేది బీఆర్ఎస్ ను వదలటం లేదు. తాజా వివాదంపై ఇంకెవరు ఏం మాట్లాడతారో వేచి చూస్తే గానీ తెలియదు.